నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా? ఏయ్, నా కొడుకు జోలికి వచ్చావు ఆడదని కూడా చూడను, నరికి పారేస్తా, జాగ్రత్త. ఓ సోస్, నాను నీ కొడుకుని లవ్ చేస్తాను అంటే నువ్వు లవ్ చేస్తోంది నా కొడుకును కాదా? కాదు. మరెవరిని లవ్ చేస్తున్నావు? నిన్ను. అయ్యి బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. ఇందాక నన్ను, ఇప్పుడు నిన్ను. అబ్బే, మిమ్మల్ని లవ్ చేస్తున్నానంటోంది. అసలు దీని ఉద్దేశం ఏమై ఉంటుంది? అత్తయ్యగారు, అత్తయ్యగారు, ఇష్యూ పాపం షాక్ నుంచి తేరుకున్నట్టు లేదే. అత్తయ్యగారు, అయ్యో, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అది నన్ను లవ్ చేయడం ఏంటే? మీరు బాగా నచ్చేసినట్టున్నారు. ఈవిడెంతసేపు షాక్ లోకి వెళ్ళడమేనా? అవునక్క. మొత్తానికి అన్సూయత్తని భయపడేలా చేశావు. అవునన్నయ్య గారు, పాపం నేను లవ్ చేస్తున్నాను అనగానే ఆమె మొహం చూడాలి, నవ్వు ఆపుకోలేకపోయానుకో. పాపం భయపడి చచ్చుంటది మా అమ్మ. ఇంతకీ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి మధు? బసంతి చేతుల లవ్ స్టోరీ క్లైమాక్స్ కొచ్చింది. నేను చేతుని లవ్ లో పడేస్తున్నానని మా అత్తయ్యకి అనుమానం వచ్చింది. ఆ అనుమానం బలపడేలా స్ట్రాంగ్ గా నమ్మించి మనల్ని బయటికి గెంటేలా చేయాలి. స్ట్రాంగ్ అంటే ఎలా సిస్టర్? ఏం లేదు, అసలు సూపర్ ఐడియా అమ్మా. ప్లాన్ అదిరిపోయింది. ఇప్పుడే అమల్లో పెట్టేద్దాం. అలాగే, ముందు నేను వెళ్ళి మా అత్తయ్య పొజిషన్ ఏంటో చూసొస్తాను. ఆ మధుని అనవసరంగా చంపి తప్పు చేశాను. లేకుంటే ఈ గారడి దాంతో ఇన్ని తిప్పలు తప్పేవి. అమ్మో, ఇది ఈ టైంలో వచ్చిందేంటి? ఆ చూపేంటే పాపిష్టిదానా? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదా. నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు. వెళ్లకుండా నీతో డాన్స్ చేయమంటావా, లేకపోతే నీతో కలిసి గారడి చేయమంటావా? ఏంటత్తా అలాగుంటావు? ఇదిగో, నువ్వు నా భుజం మీద చెయ్యేస్తుంటే ఒళ్ళంతా జలధరిస్తోంది. ఎంతైనా నా నీకు కోడల్ని కదా, నువ్వు నా కత్తవు కదా. ఆ స్వతంత్రంతోనే వేసించాలో వెళ్ళ. ఇంతకీ నీ కొడుకెక్కడున్నాడేంటి? వాడెక్కడుంటే నీకేంటే? వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనేటి. ఎలాగైనా పట్టుకుంటాను, ప్రేమించుకుంటాను. అయ్యో, అమ్మో, దీని వాలకం చూస్తుంటే తలుపులు పగలగొట్టైనా చేతి దగ్గరికి వెళ్ళేటట్టుంది. అలా జరగటానికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ కలవకూడదు. ఒసే లత, శిరీష, ఒసే ఎక్కడున్నారే? రండి. మా అత్తకి ఫుల్ డౌట్ పెట్టేశాను. ఇంకాసేపట్లో వస్తుంది.
ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయే రేంజ్లో మన డ్రామా ఉండాలి. చెలరైపోదాం అంతే. మన అత్త మనని మెడబెట్టి గెంటేసేలా కాదు సిస్టర్, మనసులు పెట్టి గెంటేసి అంత లెవెల్ యాక్ట్ చేద్దాం అంతే. రండి రండి. ఎక్కడ పోయింది అది? షూ, వస్తున్నా. స్టార్ట్. ఏంటి? ఆ చైతో గుంటన లవ్ చేస్తున్నావా? అవును. నా తల్లి ఎంత మంచి మాట చెప్పేసినావు. నువ్వు కనుక ఈ ఇంటి కోడలు అయిపోతే అప్పుడు ఈ ఇల్లు అంతా మన సొంతం అయిపోదు కదా. ఆ గుంటడు మన అల్లుడైతే ఈ కొంపేటే పక్క వీధిలో 2 బిల్డింగ్లో పాటు పొలం పొట్ర నగ నట్ర చాలా ఉన్నాయంట. అవన్నీ మనకు సొంతం అయిపోతాయి. అమ్మో అమ్మో అమ్మో, అంటే అందరూ కూడా పలుకునే ఈ వ్యవహారం నడిపిస్తున్నారా? అవి మనగిలగవుతాయ్యా. 2 దయ్యాలు కూడా ఉన్నాయి కదా. ఎవరు ఆ పేడ పూసినట్టు పూసుకుంటదే? ఆ మేకప్ ఇచ్చిదా? ఎద్దు మెల్లో గంటలేసినట్టు ఒంటి నిండా కాకి బంగారం పెట్టుకుంటది. ఆ నగలు పిచ్చిదా? వాళ్ళిద్దరే కదా. అవునే యమ్మీ, వాళ్ళిద్దరూ ఉంటే మొత్తం మనకిలాగొత్తది. పైగా మా అత్త పిసినారిదంట. అది బతికుండగా మన చేతికి పైస రానిత్తదేటి. బతుకుంటే కదేటే. అంటే చంపేస్తావా? మరి ఆ గుంటడితో నీ పెళ్ళైపోగానే నీ పిసరారత్తని పైకి పంపించేద్దాం. నాకు ఆ అచ్చి కేసులోని ఈ ఇద్దరు కోడల్ని ఇరికించేసి జైలుకి పంపించేద్దాం. అప్పుడు ఆ ఆస్తి మనకు సిచ్చాలకు. అబ్బా, అమ్మ దుర్మార్గులారా, మా ఇంట్లో ఉంటూ మాకే గూతులు తవ్వుతున్నారా? నాకు నచ్చలేదయ్యా. ఆ దెయ్యాన్ని జైలు పంపిస్తే రేపన్నా తిరిగి వస్తారు కదా. ఆస్తులు వాట అడుగుతారు కదా. అయితే వాళ్ళిద్దరిని కూడా వేసేద్దాం. అవునయ్యా. చూసారు గారు, మమ్మల్ని కూడా వేసేస్తుందంట. దీన్ని అసలు ముందు వేసేయాలి. ఉండవే ఉండవే. మొత్తం విన్నాక ఏం చెయ్యాలో మనం ప్లాన్ చేద్దాం. ముగ్గురిని ఒకేసారి వేసేద్దాం అయ్యా. వెనకాల ఓ గొయ్యి నా చూడు, దాని పక్కనే ముగ్గురిని పాతేద్దాం. ఎవరైనా అడిగితే ఎటు పోనారో మాకే వెరగ అని చెప్పేద్దాం. గట్టిగా ఎవరైనా అడిగితే మొగుళ్ళే చంపేసినారు అని సాక్ష్యం చెప్పేద్దాం. దాంతో పెళ్ళాలు పైకి, మొగుళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి పారిపోదాం. ఎలాగుంది ఐడియా? హాయ్ బాబాయ్ ఏం బొర్రే ఇంట్లేసి మాక ఎంతనే వెళ్ళి ఆ స్థాయితో గుంతగాని లైన్లో పెట్టి. అట్టకి ఇప్పుడే వెళ్తున్నాను. నన్ను గదిలోకి వెళ్ళగానే బయట నుండి తలుపెట్టేసి మీరిద్దరు గోలు చేయండి. మిగతా కదా నేను చూసుకుంటాలే. అట్టగన్ని నేను వెళ్తున్నాను. ఎప్పుడే వెళ్తున్నాను. అమ్మో, వీళ్ళు సామాన్యులు కారే. చాలా జాగ్రత్తగా ఉండాలి. పదండి వెళ్ళి దాన్ని చేతు గదిలోకి వెళ్ళకుండా ఆపుదాం. పదండి గారు. అయ్యో, ఎక్కడికి
ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నా? నా మొగుడు దగ్గరికి. ఏంటి? నా కొడుకు నీకు మొగుడా? కాదా కాదా మోసం చేసి నీ కొడుకుతో తాళి కట్టించింది నువ్వు కాదా? చంపి నన్ను గొయ్యిలో పాతి పెట్టింది నువ్వు కాదా? అంటే నువ్వు మధుమతివా? అవును. నా మొగుడిని చూసి చాలా రోజులైంది, అందుకే వెళ్తున్నా. ఒట్టొచ్చారో నట్టి విరిగిపోతుంది. పారిపోతావే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావే. ఊరుకుండా తెగారు. దానికి భయపడేదేంటి? మీరు తప్పుకోండి. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వు మధుమతివా? అలా అని మేము అందరం నమ్మాలా? చాలు మధు, వచ్చింది నువ్వేనని నాకు అర్థమైంది. ఇదిగో శిరీష కూడా చెప్పు. నాకు తెలుసు వచ్చింది మధుమతేనని. నీకు అర్థం కావాలా? అర్థమైంది. ఏం అర్థమైంది? అర్ధరాత్రి నీతో పెట్టుకోకూడదని. వెరీ గుడ్. తప్పుకోండి అత్తయ్య గారండి. కానీ లోపల చేతు లేడు, ఇంకా ఇంటికి రాలేదు. నిజమా? మళ్ళీ వస్తాను. అమ్మయ్యా, ఈ పూటకి నా కొడుకుని ఎలాగో కాపాడుకున్నాను. కానీ రేపు మాత్రం అటో ఇటో తేల్చేస్తాను. వాళ్ళని ఇంటి నుంచి గింటేస్తాను. ఓసాస్ ఆగండి. అమ్మో, చంటి కోసం వస్తే ఇది ఎదురైందేంట్రా? ఏమోరా, మనమే ఇంట్లో నుంచి పంపించామని తెలిసిందంటావా? అమ్మో ఏమోరా. ఎందుకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా పొట్టి గుంతడా? ఏటాడు చెవులు గుసగుసలాడుతున్నావు? ఏంటి నన్ను పొట్టి గుంతాడంటావా? పొట్టి కాకపోతే నువ్వేమైనా పెబాస్ అంటున్నావా ఏంటి? ప్రభాస్ అయి ఉంటారా? ఓహో, ప్రభాస్కి వచ్చిన తిప్పలా ఇవి. చూడు, మేము నీకోసం రాలా, మా ఫ్రెండ్ కోసం వచ్చాం. వేస్ట్ వాళ్ళతో మాట్లాడడం మాకు అలవాట్లేదు. అర్జెంటుగా మా ఫ్రెండ్ని వెలు. నాకున్నది. అంటే నేను వేస్ట్ గానేనా? అస్సలు నేను ఎవరినో తెలుసా? నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇయన్నీ 10. సరిగ్గా చూసి చెప్పరా పొట్టి సన్నాసి. 5. మరి ఇందాకేట్రా పదన్నావు? అంటే బుద్ధి తక్కువే సిస్టర్. ఇప్పుడు ఫుల్గా వచ్చేస్తున్నారు కదా? వచ్చింది, ఫుల్గా వచ్చింది సిస్టర్. ఇంకో పాలి మీ ఫ్రెండ్ని రెచ్చగొట్టి నన్ను ఎల్లగొట్టాలని చూసినాననుకో, తిత్తి తీసి వత్తి చేసి వెలిగించేస్తాను. జాగ్రత్త. ఏంటే ఓవర్ చేస్తున్నావు? ఇంకోసారి కానీ మా జోలికి వచ్చావనుకో ఏం చేస్తున్నావు నాకే తెలియదు, చెప్తున్నా. గారెడదానా ఏంటి ఆ అమ్మాయికి వేలు చూపిస్తావేంట్రా? లేకపోతే రెచ్చిపోతుందిరా. అయితే వేలు చూపించేస్తావా? అంటే నేను రావడం కొంచెం లేట్ అయితే కొట్టేస్తావా అమ్మాయిని? ఏంటి మేమా? ఆవిడ కొట్టకపోతే చాలరా బాబు. సేతు, నువ్వు ఇంట్లో ఉండొద్దు. మధుమతి నెల్లగొట్టినట్టే నిన్ను
కొట్టేస్తారు? నా ఫ్రెండ్ మంచోడు కాదు అని చెప్తున్నారు సేదు. ఆ? మేమా? వామ్మో, ఏం యాక్ట్ చేస్తుందిరా? అమ్మో, సేతుని వదిలి వెళ్ళను అని అన్నానని తిడుతున్నారు సేతు. మేమా? నేను మాట్లాడతా, చేయి వదిలే. అమ్మో, వదిలే. ఏంట్రా అసలు ఏంట్రా మీ ఉద్దేశం? ఇది బతిమాలితే వచ్చింది, గతి లేక కాదు. ఎక్కువ చేశారనుకో పగిలిపోద్ది నాకు. సర్లే, నీతో కొంచెం పనుంది, బయటికి వెళ్దా. ఉండండి, డ్రెస్ మార్చుకుని వస్తా. అలాగే. ఆ. రే, తొందరగా వచ్చారు. ఆ. ఓయ్ ఏరా ఫ్రెండ్ గుంతడా? ఎవరిని? నిన్నేరా, నన్నైతే పొట్టుకుంటాడా అనేదిగా. ఆ? నన్నా? నిన్నేరా. ఇందాకేట్రా ఓ ఏళ్ళు చూపుతున్నావు? ఏది మళ్ళీ ఇంకో పళ్ళు చూపించు. చూపిస్తాను, నాకేమన్నా భయమా? ఒరే వద్దురా, నా మాట వినరా. చా, నువ్వెందుకురా భయపడతావు? ఒరే, ఎందుకో పగిలిన నా చెంపకు తెలుసురా. సీనా ఆపు, వద్దు. చీ నోర్మి. ఏ గారడి, నువ్వు మా ఫ్రెండ్తో ఉండడం మాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను పంపించేయాలని అలా చేశాం. ఏంటే, ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? అంజీ, అంజీ, ఒరే, రే అంజీ, అంజీ, ఒరే, ఒరే. అంజీ. సీనా, ఆ, వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు నీ పరిస్థితి చూడు. గుడి ముందు గుడ్డి వాటిలో ఆడుకుంటున్నావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా? ఏం లేదురా సిస్టర్, ఇంకొకటి ఇచ్చేసే, బ్యాలెన్స్ సరిపోతుంది. కానీ ఏసేయ్. రే అంజీ, రే అంజీ, నా కళ్ళు కనిపిస్తున్నాయిరా? కనిపిస్తున్నానా? నువ్వు కనిపిస్తున్నావురా? నా కళ్ళు వచ్చేసాయిరా? నా కళ్ళు వచ్చేసాయి. అర్జెంట్ ఇంటికి వెళ్దాం పద. ఏంట్రా వెళ్ళేది? ఏ గారడి, నన్ను కొడతావే? నువ్వు అయిపోయావే, ఈ రోజు నా చేతిలో అయిపోయావు. ఏంటో రెచ్చిపోతున్నావు? నిన్ను వామ్మో, వామ్మో, అమ్మా, వద్దే, వద్దే, సే, కొట్టకే, ఏ గారడి. అబ్బా, అబ్బా, సిస్టర్. ఏరా, నేను చెప్పానా? చిలక్కు చెప్పినట్టు చెప్పారు. వద్దురా వద్దురా అంటే ఏం చేస్తావు అని పోటుగాట్లో వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? బాగా వాచిపోయింది కదా సిస్టర్. సారీ సిస్టర్, నీ టాలెంట్ ని చాలా తక్కువ అంచనా వేశాం. మమ్మల్ని క్షమించి సిస్టర్. నిన్ను వదలరా. సర్లే, అంతగా అడుగుతున్నారు కాబట్టి క్షమించేశాను లేండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాకపోతే నాకు చిన్న పని చెయ్యాల. చెప్పు సిస్టర్, ఖచ్చితంగా చేస్తాం. నాను నాను అదేంటి అలా సిగ్గుపడుతుంది? నాను మీ ఫ్రెండ్ని. అయ్యో, నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బో, దీని సిగ్గు తగలయ్యా. ఆహా సిస్టర్, నీ సిగ్గు చూస్తుంటే సిగ్గుకే సిగ్గు వచ్చేస్తుంది సిస్టర్. చెప్పు సిస్టర్, నా ఫ్రెండ్ని. నేను లవ్ సే తన్నాను. ఏంటి? లవ్ సే తన్నావా? మా చేతుగాన్ని తన్నావా? ఎప్పుడు తన్నావు? ఎందుకు తన్నావు? తన్నాను అంటోంది. కొంపదీసి మన చేతులు తన్నిందా ఏంటి? అబ్బా, అత్తయ్య గారు మీకు ఇంకా అర్థం కాలేదా? అది తన్నాను అనలేదు, మన చేతుని లవ్ చేస్తున్నాను అంటుంది. అంత దూరం వచ్చేసిందా? రాత్రి ప్లాన్ చేసింది, పొద్దున్నే అమలు చేస్తోంది. అందుకే అంచుకండి దువ్వుతోంది అత్తయ్య గారు. అమ్మగారడి దానా, ఇంతకు తెగించావే. నిన్నిప్పుడు వంచకపోతే తర్వాత నా ఇంటికి కోడలై కూర్చుంటావే. నిన్ను క్షమించనే. వస్తున్నా. ఏ లత, పదండి, దాని సంగతి చూద్దాం. అత్తయ్య గారు, ఏంటి? చేతు వస్తున్నాడు చూడండి. తన్నుడు కాదురా, పొట్టి గుంతడా.
లవ్ చేస్తున్నాను. లవ్కి వచ్చిన తిప్పలా ఇవి. అయ్యో అదిగో సిస్టర్ చేతిగాడు వచ్చాడు, నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగేసి. ఏంట్రా ఏమైంది ఏంటి? ఏట్లేదు భయ్య, రాత్రి 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 నువ్వు నా కళ్ళకు వచ్చేసావు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మనం బయటికి వెళ్ళాలి కదా, వెళ్దాం పదండి. అబ్బా, ఆగు భయ్య, వెళ్ళిపోతావేటి భయ్య? రాత్రి కళ్ళకొచ్చి ఏటి చేసేసినావో తెలుసా? ఏడ్ చేసేస్తాను, తేగెక్కేసి తైతట్లాడేసినానా, లేకపోతే అయ్యో. రింగ్ వేసేసుకుని రికార్డింగ్ డాన్స్ చేసేసినానా మీ? సిప్పో భయ్య, నాకు సిగ్గేసేస్తుంది. పైకి కనపడవు కానీ నువ్వు మహా సెల్ఫీ. శిల్ప అంటే కళలో శిల్పాలుగానేమన్నా చెక్కాడమ్మా? కాదన్నయ్య, మీ ఫ్రెండ్ రాత్రి నా కళ్ళకొచ్చి నా చెయ్యి ఇలా అట్టుకొని నా చేతి మీద ముద్దు. అమ్మో